నువ్వు ఎన్ని హింసలు పెట్టినా నా సమాధానం మారదు జలజ. నేను ఇక్కడికి వచ్చింది నా పిల్లల కోసం కానీ కార్తీక్ విషయం మాట్లాడడానికి కాదు. యశోధర, నా పిల్లల్ని ఎక్కడ దాచావు? సమాధానం ఎలా చెప్పవో నేను చూస్తానే. రైట్ ఆంటీ, దీన్ని తీసుకెళ్లి గదిలో పడేయడ్రా. ఎలా చెప్పదో నేను చూస్తాను. నేను అన్నయ్యని చూడాలి. నేను ఇల్లు వదిలి వచ్చాననే అన్నయ్య నా మొహం కూడా చూడడని అనుకున్నాను. కానీ అన్నయ్య నన్ను చూడాలి అన్నాడంటే అతనికి ఇంకా నా మీద ప్రేమ చావలేదు. ఎలా మా అన్నయ్యని చూడాలి? ఎలా? చెప్పమ్మా. అన్నయ్య, అన్నయ్య, నాకొక హెల్ప్ చేస్తావా? చెప్పమ్మా, ఏంటి, ఏమైంది? అన్నయ్య, మా కార్తీక్ అన్నయ్య చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. కానీ అజయ్ నన్ను వెళ్ళనివ్వడం లేదు. అదేంటమ్మా, సొంత అన్నయ్య అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే వెళ్ళనివ్వకపోవడం ఏంటి? మా పెళ్లి వల్ల మా మధ్య కొన్ని గొడవలు జరిగాయి. మనసులో పెట్టుకొని నన్ను వెళ్ళనివ్వడం లేదు. నువ్వు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలన్నయ్య. అలాగే దీక్ష, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఇంటి దగ్గరికి రాగానే కాల్ చేస్తాను, వెంటనే వచ్చేసేయ్. అలాగే అన్నయ్య, నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కంగారు పడకమ్మా, నేను వెంటనే వచ్చేస్తున్నాను. రాహుల్, కార్తీక్ ఎలా ఉంది రాహుల్? ఇంకా ఏమీ చెప్పడానికి లేదు మేనక. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మాలిని ఆంటీ ఎలా ఉంది రాహుల్? ఎలా ఉంటుంది? కన్నా కొడుకుని అలా కళ్ళ ముందు చూసి ఏ తల్లైనా బాధపడుతుంది. ఆంటీని ఓదార్చడం చాలా కష్టంగా ఉంది. రాహుల్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు మేనక. నాకు కార్తీక్ ని చూడాలని ఉంది రాహుల్. నువ్వే ఎలాగైనా నాకు కార్తీక్ ని చూసే అవకాశం కల్పించాలి. ఎలా మేనక? అసలు ఆంటీ నువ్వంటేనే చాలా మండిపడుతుంది. ప్లీజ్ రాహుల్, ఎలాగైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కార్తీక్ ని చూడాలని ఉంది రాహుల్. ఓకే మేనక, రేపు ఆంటీ బ్యాంకుకి వెళ్తానంతే. ఆ టైంలో నువ్వు వస్తే కార్తీక్ని చూడొచ్చు. ఆంటీ బయలుదేరే ముందు నేను ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చేసేయ్. థ్యాంక్స్ రాహుల్, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. సరే మేనక.
అమ్మా దీక్ష, నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను. నువ్వు రాగలవా లేక నన్నే రమ్మంటావా? వద్దనయ్యా, నువ్వు వస్తే మళ్ళీ లేనిపోని గొడవలని క్రియేట్ అవ్వచ్చు. అందుకే నేనే వస్తాను. సరే అమ్మా. నేను కాదన్నా, నా మాట లెక్క చేయకుండా మీ అన్నయ్యని చూడడానికి వెళ్తున్నావు. అజియా భైరవ్ గారితో చూస్తానే, మళ్ళీ ఇంట్లో అడుగు ఎలా పెడతావో చూస్తా. కార్తీక్ కి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంచి టైం దొరికిందని హాస్పిటల్కి వెళితే ఆ రాహుల్ గాడు నన్ను కొట్టి పంపించేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా సరే ఈ పరిస్థితుల్లోనే కార్తీక్ కి దగ్గర అవ్వాలి, లేదంటే ఇక ఎప్పటికీ అది వీలు కాదు. ఇదే కరెక్ట్ టైం. జలజా, ఏంటమ్మా? నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? చందుని చంపేయాలనుకుంటున్నాను. చంపేయమ్మా, అది చేస్తే నా పీడ విరగడవుతుంది. పైగా దాన్ని ఇక్కడ ఉంచి 3 పూట్ల మేపడం తప్ప దానివల్ల మనకి ఏ ప్రయోజనమూ లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో సాధిద్దాం అనుకున్నాను జలజ, కానీ ఇప్పుడు దాన్ని చంపడమే బెటర్ అనిపిస్తోంది. అనిపిస్తుందే, ఎందుకు అనిపించదు? మీ తల్లి కూతుళ్ళిద్దరికి మీ ప్రాణాలు తప్ప ఎవరివైనా నీటి పొడుగులతో సమానం. మీరు మనుషులు కాదు, పిశాచాల జాతికి చెందినోళ్ళు. అది నా కార్తీక్ ని చంపాలని ట్రై చేసింది. అది బతికుంటే ఇంకా ఏం చేస్తుందో దాన్ని చంపేయాలమ్మా. చంపేద్దాం. చంపేద్దాం. పద. ఏయ్ చందు, మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నీ పిల్లల్ని వదిలేద్దాం అనుకుంటున్నాం. అనాథలుగా. ఏంటే మొత్తం వినకుండానే తెగ సంబరపడిపోయినట్టున్నావు? మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతానని ఎలా అనుకున్నావే? నువ్వు బ్రతికున్న ప్రతి క్షణం చిత్రవద అనుభవించాలి. దానికన్నా చావే మేలు అని అనిపించాలి. అందుకే నీ పిల్లల్ని మా దగ్గరే బంధించుంచాం. ఇప్పుడు నిన్ను చంపాలని డిసైడ్ అయ్యాం. నువ్వు చస్తే నీ పిల్లల్ని ఎవరు కాపాడుతారు అన్న భయమా? యశోదరా, ముందు నా పిల్లల్ని వదిలే నిన్ను చంపే ఖాయం. మామూలుగా కాదు, నరకం అంటే ఏంటో ఇక్కడే చూపించి టార్చర్ చేసి మరీ చంపుతాం. జలజ, ప్లీజ్ ఒక్కసారి నా పిల్లల్ని నాకు చూపించు. ఆ తర్వాత మీ ఇష్టం. వాళ్ళని చూసి హ్యాపీగా చచ్చిపోదాం అనుకుంటున్నావా?
బతకనిస్తానే. వాళ్ళని చూడలేదన్న బాధతో ఏడుస్తూ నువ్వు చావాలి. అది నేను కళ్ళారా చూసి ఆనందించాలి. బాయ్ చందు. మళ్ళీ నీ డెత్ టైం డిసైడ్ అయ్యాక అప్పుడొచ్చి నిన్ను కలుస్తాను. యశోధరా, ప్లీజ్ యశోధరా, నా పిల్లల్ని వదిలేసేయ్, నా పిల్లల్ని వదిలేసేయ్ యశోధరా. త్వరగా రా మేనక. ఆంటీ ఏ టైంలో రావచ్చు, త్వరగా రా. జరిగింది. కార్తీక్ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు రాహుల్. మేనక, ఎవరో ఊహించిన సంఘటన ఇది. అది చందు కార్తీక్ని షూట్ చేయటం అసలు అర్థం కావట్లేదు. తను కావాలని కార్తీక్ని చంపడానికి ట్రై చేసిందని పోలీసుల ముందు లొంగిపోవటం ఇంకా షాకింగ్గా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా యశోధరే చేయించింది రాహుల్. లేకపోతే కార్తీక్ ని చందు అక్క షూట్ చేయడం ఏంటి? ఇంపాసిబుల్. అది అర్థమవుతుంది మేనక, కానీ చందు ఆ విషయం ఎందుకు దాచింది? ఇంకే కారణం అని చెప్పొచ్చు కదా. తను ఎందుకు ఇలా చెప్పింది? ఏది ఏమైనా కార్తీక్ పరిస్థితి రావటానికి కారణం ఆ యశోధరే మేనక. కాదు రాహుల్, నేనే కార్తీక్ ని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేశాను. అతన్ని మాటలతో హింసించాను. చందు అక్కని పెళ్లి చేసుకునేలా చేశాను. అందుకే ఆ యశోధర చందు అక్కని టార్గెట్ చేసి తన చేత బలవంతంగా కార్తీక్ ని చంపాలని ప్లాన్ చేసింది. జాగ్రత్త, తను చాలా బాధపడుతుంది. నువ్వే కంట్రోల్ చేయాలి. సరే మేనక, నువ్వు వెళ్ళు. ఆంటీ చూస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు రాకపోయుంటే నేను మా అన్నయ్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళేదాన్నే కాదు. థ్యాంక్స్ ఎందుకు దీక్ష? నా చెల్లెల కోసం ఆ మాత్రం చేయలేనా? అవును, మీ అన్నయ్యకి సడన్ గా ఇలా ఎందుకు జరిగింది? ఏమైంది దీక్ష అసలు? నాకు కరెక్ట్ గా తెలీదన్నయ్య. రాహుల్ వచ్చి కార్తీక్ అన్నయ్యని హాస్పిటల్లో చేర్పించా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పాడు. అంతే, నాకు కాళ్ళు చేతులు ఆడలేదన్నయ్య. నేను రాహుల్తో వెళ్ళటానికి రెడీ అయ్యాను. కానీ అజయ్, ఆంటీ, మణికంఠ అందరూ అడ్డుపడ్డారు. రాహుల్ని బలవంతంగా పంపించేశారు. నన్ను రూమ్ లో పడేశారన్నయ్య. అందుకే ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను. భయపడకమ్మా, నిన్ను నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను.
ఒకసారి రాహుల్కి ఫోన్ చేసి అక్కడ కార్తీక్ ఎలా ఉన్నాడో అసలు ఏమైందో కనుక్కోమ్మా. సరే అన్నయ్య. హలో రాహుల్, నేను దీక్షని. దీక్ష, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హాస్పిటల్కి బయలుదేరాను రాహుల్. దారిలోనే ఉన్నాను. అజయ్ నిన్ను వెళ్ళమన్నాడా దీక్ష? లేదు రాహుల్, కానీ నేనే వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. అన్నయ్యకి ఎలా ఉంది రాహుల్? ఇంకా డాక్టర్స్ ఏం చెప్పలేదు దీక్ష. కండిషన్ చాలా సీరియస్ గానే ఉంది. ఏంటి రాహుల్, అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది? అసలు ఏం జరిగింది రాహుల్? యాక్సిడెంటా లేక ఇంకేదైనా? చందు కార్తిక్ ని షూట్ చేసింది. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? చందు అన్నయ్యని షూట్ చేయడం ఏంటి? వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు కదా. ఇలా ఎందుకు జరిగింది రాహుల్? చందు కావాలని షూట్ చేయలేదు. ఆ యశోధర చందు పిల్లల్ని కిడ్నాప్ చేసి తనతో ఈ దారుణం చేయించింది. యశోధరనా? ఏంటో రాహుల్, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అన్నయ్యని చెప్పడం వల్ల తనకేంటి లాభం? అదే అర్థం చెప్పడం లేదు దీక్ష. సరే దీక్ష, నువ్వు రా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే రాహుల్. ఊరుకో దీక్ష, కార్తీక్కి ఏమీ కాదు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడమ్మా. ఏమైందన్నయ్యా? ఏం లేదమ్మా, రోడ్డుకి ఎవరో ఏదో అడ్డం పెట్టారు. నేను చూసేస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. దిరక్కపోతే ఓ చోట కూర్చొని ఆడవచ్చుగా. ఒకప్పుడు మామూలుగా తిరిగేదానివి, ఇప్పుడు కర్ర పట్టుకుని తిరుగుతున్నావు. కర్ర చేతికి వచ్చినా బుర్రలో ఆలోచనలు మాత్రం మారలేదు. నువ్వెందుకు మారతావు? రింగుల చుట్టూ తెంగర చేష్టలు. ఈ సిఐ గాడేంట్రా సడన్ గా కమ్యూనికేషన్ కట్ చేశాడు? మీ గురించి తెలుసుకోనుంటాడండి. అదేనండి, వాడు చందుని ఎన్కౌంటర్ చేయకుండా వదిలేశాడు కదా. ఇలాంటి టైంలో మీ కంట పడితే చావు తప్పదని తెలుసుకొని ఉంటాడు. అందుకే మీ కంట పడకుండా తిరుగుతుండుంటాడు. వాడు సిఐ రా, నీలాగా నా చెంచాగాడు కాదు నాకు భయపడ్డానికి. అయినా వాడిని నేనెందుకు చంపుతాను? మీరు ఎప్పుడు ఎవరిని చంపుతారో ఎవరికి తెలుసండి. నువ్వు నోరు ముయ్యరా. వాడొక పోలీస్ ఆఫీసర్. వాడిని చంపడం మామూలు విషయం కాదు. అది కాకుండా వాడితో మనకి చాలా పనుంది. సరేనండి, ఇప్పుడు
చందు ఎలాగో మీ కస్టడీలోనే ఉంది కదా, ఇంకా సీఎం చెప్పారండి. అవునరా, ఇక్కడ చందు నా గుప్పెట్లో ఉంది. అక్కడ కార్తిక్ గాడు హాస్పిటల్లో బెడ్ మీద లేవలేని స్థితిలో ఉన్నాడు. భార్యాభర్తలిద్దరినీ ఒకేసారి లేపేయాలి. అదేంటండి మళ్ళీ పాత కథ మొదలెట్టారు? కార్తీక్ చంపడం ఏంటి? అప్పుడేదో పూజని పూజ చేయడానికి అలా అన్నాను గాని, కార్తిక్ గాడు బతికితే నా కూతురి పరిస్థితి ఇంకా అయోమయంగా అయిపోతుంది. వాడు ఈ జన్మలోనే కాదు కదా, ఎన్ని జన్మలెత్తినా పూజని మాత్రం భార్యగా యాక్సెప్ట్ చెయ్యడు. అది వెరిదానికి అర్థం కాక కార్తీక్ అంటూ వాడి గురించి చస్తూ బ్రతుకుతోంది. అది నాకు ఇష్టం లేదు. మరి మీ అమ్మాయి కార్తీక్తోనే జీవితం, అతను చచ్చిపోతే నేను బతకనని వార్నింగ్ ఇచ్చింది కదండి. రేయ్, నేను చంపితే అది ఫీల్ అవుతుంది. అదే వాడు హాస్పిటల్లోనే న్యాచురల్ గా చస్తే దాని కోపం అంతా చందు మీదకి పెడుతుంది. అదే టైంలో మనం చందు లేపేసామనుకో, దానికి నా మీద ఏ అనుమానం రాదు. మీరేంటండి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు? కన్న కూతురుని మోసం చేస్తారా? ఇది మోసం కాదురా, నా కూతురు మీద నాకున్న ప్రేమ. అది జీవితం అంతా ఆ కార్తిక్ గాడిని తలుచుకుని బ్రతకడం నాకు ఇష్టం లేదు. వాడు పోతే ఒక 4 రోజులు ఏడ్చి తర్వాత అదే కామైపోతుంది. కరెక్టేనండి, కానీ కార్తీకుని చంపడం అంత ఈజీ కాదు కదా. పైగా మాలిదేవి, మీ సుపుత్రుడు రాహులు, ఆ పిల్లిగడ్డం డిఆర్ గాడు అందరూ హాస్పిటల్లో కాపలా ఉన్నారు. బయటేమో ఇండియన్ బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ లాగా ఆ మేనక సైన్యం కాపు కాసి ఉంది. ఈ ఎట్టా సాధ్యమండి? హలో మేడం. స్వామి, ఎక్కడ? నేను సేఫ్ గానే ఉన్నాను. చెప్పండి మేడం. కార్తిక్ గాడిని వేసేయాలి. వాట్? కార్తిక్ ఇంకా బతికే ఉన్నాడా? బ్రతికేలా ఉన్నాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ యముడు వదిలేసినా వాడిని మనం వదలకూడదు. అలాగే మేడం. ఇంతకీ నన్నేం చేయమంటారు? హాస్పిటల్లోనే వాడు చావాలి. ప్రాణంతో పోరాడి చచ్చాడని అందరూ అనుకోవాలి. అలా ఉండాలి. చంపిన నువ్వు దొరకకూడదు, చంపమన్న నా పేరు బయటికి రాకూడదు. వాడి చావుకి చందుయే కారణమని అందరూ అనుకోవాలి. అలాగే మేడం. ఎప్పుడు చేయమంటారు? కుదిరితే ఈ రోజు రాత్రికే. నువ్వు హాస్పిటల్లో ఏదో ఒక రోగంతో చేరేలా ఏర్పాటు నేను చేస్తాను. మిగతాదంతా నువ్వు చూసుకో. కత్తి అవసరం లేకుండా కథం చేయమంటారు అంతే కదా? నేను చూసుకుంటాను. జాగ్రత్త. ఏమండే, ఈ స్వామిగాడితో ఆ పని అవుద్దంటారా? వాడు చూడ్డానికి అలా ఉంటాడు గాని చాలా విషయం ఉందిరా వాడి దగ్గర. ఆ కార్తిక్ గాడిని వాడే చంపగలడు. చూస్తూ ఉండు. ఈ విషయం జలజమ్మకి తెలిస్తే ఉంటది అప్పుడు. నీ పుచ్చ పగిలిపోతుంది. నేనెందుకు చెప్తానండి? నేను అస్సలు చెప్పనండి. ఇక్కడ మనసులో అనుకుంటే ఆవిడ కట్ట అయిన పడింది. కొంపదీసి ఇంగ్లీష్ సినిమాలో లాగా నా బాడీలో మాటలు వినిపించే మైక్రోఫోన్ గానీ అరేంజ్ చేసిందా ఏంటి? చేసినా చేస్తే ఇది మామూలుది కాదు. కన్న కూతురికే కటింగ్ ఇచ్చిందంటే ఇక ఈ నారాయణంత ఎందుకైనా మంచిది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా అది అనుకున్నది ఏనాడు జరిగిందని మనం అనుకున్నదే జరిగింది. కానీ ఆ సిఐ గాడు ఎంత పని చేశాడు అంకుల్. అక్కని ఎన్కౌంటర్ చేయాలని చూశాడు. ఆ యశోధర మామూలుది కాదంకుల్, చాలా తెలివిగా ప్లాన్ చేసింది. అక్కడ చందు అక్కతో కార్తీక్ ని షూట్ చేయించింది. ఇక్కడ సిఐతో చందుని ఎన్కౌంటర్ చేయాలని చూసింది. అవును మేనక, సమయానికి అవంతి ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే చందు ప్రాణాలని మనం కాపాడగలిగే వాళ్ళం కాదు. అవంతి తన ప్రాణాలని, తన జాబ్ ని కూడా లెక్క చేయకుండా
చాలా రిస్క్ చేసింది అంకుల్. చందు అక్కని మనం కాపాడుకునేలా చేసింది. అంతా బాగానే ఉంది అంకుల్. కానీ చందు అక్క ఇంకా నోరు విప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తనే ఇదంతా కావాలని చేసింది అనేది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. చందు అక్కని ఎలా కాపాడుకోవాలంకుల్? అక్కడ కార్తీక్ ఏమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్స్ ఏమన్నారు? కొద్దిగా పర్లేదు మేనక, కొంచెం కూలుకున్నట్టే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. అవునంకుల్, కార్తీక్ ని చందు అక్క కాల్చడం ఏంటి? తనే ఆ నేరాన్ని ఒప్పుకోవడం ఏంటి? ఎందుకు తని పనులన్నీ చేస్తుంది? అంతా అయోమయంగా ఉందంకుల్. అయినా మనకంతా తెలిసిపోయింది కదా, ఇంకా తను ఎందుకు నిజం దాస్తుంది? మరి ఇంకేం చేస్తుంది మేనక? పిల్లలు ఇంకా యశోధర దగ్గరే ఉన్నారు. వాళ్ళక్కడ ఉన్నంత వరకు చెప్పిన పని చేస్తుంది, చేసిన పని గురించి నోరు విప్పదు. అవునంకుల్, ఆ సిఐ గాడు నోరు విప్పితేనే యశోధర ఆచూకీ తెలుస్తుంది. చందు అక్కని, పిల్లల్ని ఈ చిక్కు నుండి తప్పించొచ్చు. అవును మేనక, యశోధర్ని పట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సిఐ గాడు. వాడు నోరు విప్పితే అంతా తేలిపోతుంది. చెప్పు బుజ్జమ్మ. కళింగ, ఆ సిఐ గాడు యశోధర గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు బుజ్జమ్మ, కానీ చెప్పేలా ఉన్నాడు. వాణ్ణి టార్చర్ పెడుతున్నారు, ఇంకాసేపట్లో నోరు విప్పుతాడు. అయితే నేను వెంటనే బయలుదేరుతున్నాను కళింగ. అలాగే బుజ్జమ్మ. అంకుల్, సిఐ నిజం చెప్పేలా ఉన్నాడట. పదండి. పదమ్మా. దీక్షకి ఏమై ఉంటుంది? ఎవరు తీసుకెళ్ళుంటారు? ఆ కాస్త సమయంలోనే దీక్షని ఎలా మాయం చేశారు? ఏమీ అర్థం కావడం లేదు. నన్ను ట్రాప్ చేయడానికే రోడ్డుకి అడ్డంగా అలా పెట్టినట్టున్నారు. ఎవరై ఉంటారు? ఒకవేళ అజయ్ ఏమన్నా తీసుకెళ్ళాడా? నోనో, అజయ్ అయితే ధైర్యంగా తన భార్యను ఎందుకు తీసుకొస్తున్నామని ప్రశ్నించేవాడు. పైగా అతను వెనకున్నది ఆ భద్రావతి. అంత పిచ్చిదానిలో బిహేవ్ చేయదు. ఎవరై ఉంటారు? హలో. హాయ్ భైరవ. నేను భైరవ, విక్రమ్ని. విక్రమా? నాకెవరూ అలాంటి పేరుతో పరిచయం లేరే. మర్చిపోయినట్టున్నావు భైరవ. నన్ను నేను కొత్తగా నీకు పరిచయం చేసుకుంటాను. అవును, అంత కంగారు పడుతున్నావేంటి భైరవ? దీక్ష కనపడ్డం లేదనా? దీక్ష గురించి నీకేం తెలుసు? అంటే అంటే నువ్వు? అవును భైరవ, నేనే దీక్షను కిడ్నాప్ చేశాను. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు? రేయ్, ఎవడ్రా నువ్వు? దీక్షను ఏం చేశావు? ఎందుకు తనని కిడ్నాప్ చేశావు? కూల్ భైరవ, నాకు దీక్షకి ఏ పగా లేదు. కానీ నిన్నేదైనా చేయాలంటే నీకు దేవుడిచ్చిన చెల్లెలు. దీక్షే నా ఆయుధం. ఎవడ్రా నువ్వు? నీకు నాకు ఏంటి సంబంధం? నా కోసం దీక్షను ఎందుకు కిడ్నాప్ చేశావు? నేను ఇంకా గుర్తుపట్టలేదంటే చాలా బాధగా ఉంది భైరవ. నీకున్న శత్రు వల్ల నేనే ముఖ్యమైన వాడిని. అంటే నువ్వు బాగానే మర్చిపోయావు. ఏ మనిషి భైరవ నువ్వు? రేయ్, నాకెవరితోనూ పగలేదు. మర్యాదగా దీక్షను వదిలేయ్, లేదంటే చంపేస్తాను. ఏంటి భైరవ, జోక్ చేస్తున్నావా? నేనెవరో తెలియదన్నా. అలాంటప్పుడు నన్ను ఎలా పట్టుకుంటావు?
చంపుతావు, ఎలా చంపుతావు? అది నీ ముద్దుల చెల్లెలు నా దగ్గర బందీగా ఉంది. ఏం కావాలి నీకు? అది నువ్వే కనిపెట్టు భైరవ. ఛాన్స్ నీకే ఇస్తున్నాను. అంతవరకు నేను దీక్షని ఏమీ చెయ్యను. నీకొక రోజు టైం ఇస్తున్నాను. నీ అంతటా నువ్వే నేనెవరు, నీకు నాకు ఎంత పగుందో చెప్పాలి. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనెవరో నీకు అప్పుడు చెప్తాను. మళ్ళీ ఫోన్ చేస్తాను, అంతవరకు ఆలోచించు. బైదవై, నాకు ఫోన్ చేయడానికి ట్రై చేయకు. ఎందుకంటే ప్రతిసారి నేను కొత్త సిమ్ కార్డు వేసి మాట్లాడతాను. బాయ్. ఎవడి విక్రమ్? వీడితో నాకు శత్రుత్వమా? ఆంటీ, దీక్ష కార్తీక్ని చూడటానికి వస్తుంది. అదేంటి రాహుల్, అజయ్ రానివ్వడం లేదని చెప్పా? అవునండి, కానీ దీక్ష ఇందాక నాకు ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ దీక్ష వస్తున్నానని చెప్పింది. ఒకసారి ఫోన్ చేయ రాహుల్. స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. బహుశా జర్నీలో ఉండి ఉంటుంది. సరే రాహుల్. ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను. ఏంటండి మీరిక్కడ? అదేనమ్మా, ఆ రోజు హాస్పిటల్కి వెళ్దాం అనుకుని మీ ఇంటికి వచ్చాను. అనుకోకుండా అలా జరిగింది. అందుకే నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మా అబ్బాయి ఇంకా రాలేదు. ఇంతకీ కార్తీక్ బాబుకి ఎలా ఉందమ్మా? ఏమీ అర్థం కావడం లేదండి. డాక్టర్స్ ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. స్పృహ వస్తుంది కానీ మళ్ళీ వెంటనే స్పృహ కోల్పోతున్నాడు. ఒకసారి బాబుని చూడొచ్చమ్మా? రండి. అబ్బాయిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఆ రోజు అలా జరిగేసరికి నాకు భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. చందమ్మ అలా చేసిందంటే నమ్మలేకపోతున్నానమ్మా. దాని గురించి మాట్లాడకండి. దాని పేరు వింటేనే నాకు అసహ్యంగా ఉంది. పోనీలేమ్మా, ఆవిడ గురించి ఎందుకు? నీ కొడుకు బతకాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కార్తీక్, ఈ రోజే నీకు ఆఖరి రాత్రిరా. నువ్వు స్పృహలోకి రాకముందే నిన్ను శాశ్వతంగా పంపించేస్తాను రా. సరేనమ్మా, నేను వస్తాను. అలాగే. జాగ్రత్త అమ్మా, నేను వస్తాను. ఏదన్నా అవసరం ఉంటే నాకు కబురు చేయమ్మా. నేను కూడా
ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. అలాగే. ఇదే మీ రూమ్ సార్. సరే. రే స్వామి, హాస్పిటల్కి వెళ్ళావా? ఇప్పుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నా మేడం. రే, వాడు బ్రతకడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి ఈ రాత్రికే చంపేయాలరా. ఖచ్చితంగా చంపేస్తాను. ఇప్పుడే వాడిని చూసి మాలినితో కూడా మాట్లాడొస్తున్నాను. నా మీద అనుమానం రాకుండా, నీ పేరు బయటికి రాకుండా వాణ్ణి లేపేస్తాను. ఈ ఒక్క పని చేసి పెట్టరా. లైఫ్ లాంగ్ నువ్వు ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని బతికేలా నేను చూసుకుంటాను. అవన్నీ పని పూర్తయిన తర్వాత మాట్లాడదాం మేడం. ఉంటాను మేడం. సరే. తల్లోకి దూసుకుపోయి నీ మెదడు నరాలు చిట్లి నువ్వు కోరుకోకుండా చచ్చూరుకుంటావు. మర్యాదగా యశోదర ఎక్కడుందో చెప్పు. తెలీదు. యశోదర ఎక్కడుందో నిజంగా నాకు తెలీదు. అలా చెప్పినంత మాత్రాన నిన్ను వదిలేస్తాననుకున్నావా? నువ్వు యశోదర గురించి తెలియదంటే నువ్వు మాకనవసరం. నిన్ను చంపడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అవును కళింగ, వీడు బతికి ఎవరికీ ఉపయోగం లేదు, ఒక్క యశోదరకి తప్ప. చంపేయ్! ఒక పోలీస్ ఆఫీసర్ని చంపి మీరు తప్పించుకోగలరా? ఎప్పుడైతే నువ్వు ఆ యశోదరతో చేతులు కలిపావో అప్పుడే నువ్వు క్రిమినల్ అయిపోయావు. అదీ కాకుండా నువ్వు చచ్చావో బతికావో మీ డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా చంపేస్తాం. మాకెలాగో ఆ అవంతి హెల్ప్ ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నేను నిజం చెప్తున్నాను. ఆ యశోదర కోసం నా ప్రాణాలు కోల్పోయేంత మూర్ఖుణ్ణి కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. మేనక, నువ్వైనా చెప్పు ప్లీజ్. నా మాట నమ్మండి ప్లీజ్. ప్లీజ్ మేనక, ప్లీజ్. మీరు నాతో రండి అంకుల్. అలాగేనమ్మా. వీడేంటి అంకుల్ ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు? ఒకవేళ యశోదర వీడికి తెలియదేమో. తెలియకుండా వాడు యశోదరికి ఎలా కమ్యూనికేట్ చేస్తాడమ్మా? వీడు ఈ మధ్యనే యశోదర్ని కలిసుంటాడు, అందుకే దాని గురించి పూర్తిగా తెలీదు. డబ్బులు తీసుకొని దాని తరపున పనిచేస్తున్నాడేమో కాని దాని స్థావరాలేవి తెలిసినట్టు లేవు. మరిప్పుడు ఎలాగమ్మా ఆ యశోదర్ని పట్టుకోవటం? దాని చేతిలో పిల్లలున్నారు. ఇక్కడ చూస్తే కార్తీక్ పరిస్థితి ఇలా ఉంది. పిల్లల్ని రాక్షస బారి నుంచి కాపాడేంత వరకు మనం ఎలాంటి రిస్క్ తీసుకోలేం. మనకున్న ఒకే ఒక్క ఆధారం ఈ సిఐ గాడు. వీడిని చూస్తే వీడికి దాని గురించి తెలిసినట్లేదు. మరి వీడు దాన్ని ఎలా కాంటాక్ట్ చేసినట్టు? మేనకా, వాడి ఫోన్లో యశోదర ఫోన్ నెంబర్ ఉంటుందిగా.